హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కవిత. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ నేను ఎండు చేపల కర్రీ చేస్తున్నాను. దానికోసం ఎండు చేపలు క్లీన్ చేసుకుంటున్నాను. చాలామందికి నచ్చవు కదా ఎండు చేపలు, తినరు, నచ్చవు, అసలు వాటి స్మెల్ కూడా నచ్చదు. ఏంటి రోజు చేపలు రొయ్యలు ఇవేనా ఇంకా మీరు? ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏం తినరా అనుకుంటున్నారా? తింటాం, కానీ 100% 80% నాన్ వెజ్ అయితే 20% వెజ్. మాది వచ్చేసి ఆక్వా బిజినెస్. మాకు ఎక్కువ రొయ్యలు చేపలు దొరుకుతాయి. సో మేము సీ ఫుడ్ ఎక్కువగా తింటాం. ఇప్పుడు కూరగాయలు పండించేవాళ్ళు ఉన్నారనుకోండి, ఎక్కువగా కూరగాయలు వండుకుంటారు కదా. అలానే రొయ్యలు చేపలు పండించేవాళ్ళు మరి రొయ్యలు చేపలు ఎక్కువ తినాలి కదా. సో మా ఇంట్లో ఏదో ఒక పూట అయితే నాన్ వెజ్ ఉండాల్సిందే. మార్నింగ్ అయితే పిల్లలకి బాక్సులు పెట్టాలి కాబట్టి మోస్ట్లీ వెజ్జే వండుతాను. నైట్ నలుగురం ఒకేసారి కూర్చొని భోజనం చేస్తాం కదా, సో ఏదో ఒకటి స్పెషల్గా ప్రిపేర్ చేస్తాను. నైట్ నాన్ వెజ్ తినకూడదు, డైజెషన్ అవ్వదు అని మాత్రం అనుకోకండి. మా బాడీకి చిన్నప్పటి నుంచి అలవాటే కదా, సో బ్రహ్మాండంగా డైజెషన్ అవుతుంది. అదనమాట విషయం. మన నాన్ వెజ్కున్న స్టోరీ అయితే అది. ఇంకోటి, వెజ్ కర్రీస్ వండుకున్నప్పుడు షూట్ చేయలేం కదా అండి. వెజ్ అయితే ఏం వండుకున్నాం, దోసకాయ, వంకాయ, టమోటో, అవి ఏం షూట్ చేస్తాం, అవి అందరికీ తెలుసు. అందరి ఇళ్ళల్లో డైలీ వండుకునేవే. నాన్ వెజ్ కర్రీస్ అనుకోండి, ఒక్కో ఇంట్లో ఒక్కొక్క స్పెషల్. అలానే నేను వండే స్టైల్లో మీకు చూపిస్తూ ఉంటాను. ఇక్కడైతే ఎండు చేపలకి తోక, తలకాయ ఇంకా ఏవో ఉంటాయి కదా తీయాల్సినవి, అవన్నీ తీసి నీట్గా కడిగి వాష్ చేసుకున్నాను. అయితే మా అమ్మమ్మ పంపించింది. కొని పంపించిందా లేదంటే తీసుకొచ్చి ఎండబెట్టి పంపించిందా అనేది అయితే నాకు తెలియదు. సో క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ చేపలు ఫ్రై చేసుకోవడము, అవి తీసి మళ్ళీ ఆనియన్స్ ఫ్రై చేసుకోవడం, అవన్నీ అయితే మనకు కుదరవు. నేను చేసే కర్రీస్ మోస్ట్లీ సింపుల్ ప్రాసెస్లో ఉంటాయి. 2 టమోటాలు 2 ఆనియన్స్ కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్లో వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఆయిల్, పసుపు, సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోవాలి. అవి ఆల్రెడీ ఉప్పు చేపలు కదా. టమాటాలు, ఆనియన్స్, చేపలు మగ్గిన తర్వాత కారం వేసుకుని, కారం కూడా 5 minutes మగ్గిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకొని, చింతపండు పులుసు కూడా బాగా ఉడికేంతవరకు ఉంచి చిక్కగా అయిపోయిన తర్వాత రెడీ అయిపోయింది. అంతే అండి, సింపుల్గా. ఎండు చేపలో వండితే స్మెల్ వచ్చింది అంటారు, కానీ ఏమో మాకేం తెలియదు, మాకేం స్మెల్ ఏమో అనిపించదు, బాగుండిద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.